మిథున రాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా గోచరిస్తోంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, భాగస్వామి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వివాహ ప్రయత్నాల కోసం ఎవరైతే చేస్తున్నారో వివాహ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం కానీ జాప్యం కానీ జరిగే అవకాశం ఉంది. సంబంధం చేద్దాకా వచ్చి చేజాపే అవకాశం కూడా లేకపోలేదు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎంతగా అంటే ఎంత కష్టపడ్డా కూడా ఇంకా చేయాలి అనే భావన ఉంటుంది. అలాగే చేయించుకుంటుంటారు. ఒకసారి రిజైన్ చేసేసి ఉద్యోగంలో కొత్త ఉద్యోగం చూసుకోవడమా లేదా కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని ఉందామా అనే భావంతో ఉంటారు. అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు శని. కష్టం దిగిన ప్రతిఫలం కంటే ఓవర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. పని అయితే చేస్తున్నాం, ఇంత ప్రెషర్ తీసుకుని ఉద్యోగం చేయడం అవసరమా అనే భావన కూడా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. ఈ వారం ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు 1-10 సార్లు తీసుకోవడం చెప్పదగినది. ఎందుకంటే మీరు సొంతంగా కానీ 10 మంది సలహాలు తీసుకున్న అవి ఎటువంటి ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కొంత ఆలస్యంగా వ్యవహరించడం చెప్పదగినది. ఆచితూచి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అదేవిధంగా సినీ కళా రంగాల వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ డాక్టర్లకి, లాయర్లకి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు కలిగిస్తాయి. ఉద్యోగంలో మనస్తాపం అనేది ఏర్పడుతుంది. ఎందుకు చేస్తున్నామా, ఇంత ప్రెషర్ అవసరమా అనే భావన వెలుకుంటుంది. ఏదైనా సరే కాస్త నిదానంగా ఉండి ఈ వారం తర్వాత చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ఆ ప్రభుత్వ ఉద్యోగం కోసమే కాకుండా పక్కనుండి మీ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ప్రయత్నాలు ప్రారంభించండి. ఉద్యోగమే కావాలి, గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి అనే భావన కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగింది. ధన విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చక్కగా ఉంది. మాతృ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు 6ంట ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు, కోర్టు సంబంధించిన విషయవహారాలు వీరు సానుకూలపడతాయి. ఎప్పుడో రావాల్సిన స్థిరాస్తి లేదా ఎప్పుడో మీకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో అది వసూలు అవుతుంది. రాదు అనుకున్న డబ్బులు కూడా మీ చేతికి రావడం ఈ వారం ఒక సంతోషకరమైన వార్త అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ద్వితీయాధిపతి కుటుంబ స్థానం బాగుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఏదైనా సరే మీరు ఒక నిర్ణయానికి వచ్చి సామరస్యంగా ఉండాలి, మనకి ఎటువంటి తలకైనప్పుడు ఉండకూడదు, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే భావన ఏర్పడుతుంది. దైవదర్శనం చక్కగా చేసుకుంటారు. దేవుడి మీద నమ్మకం తక్కువ ఉంటుంది. అయినా సరే ఎంతవరకు చేయాలో అంతవరకు దేవుడిని దండం పెట్టుకుని మన పని మనం చేయాలి అనే భావన ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ వారం చాలా వరకు కొంతవరకు బాగానే ఉందని చెప్పొచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తుతో దీపారాధన చేయడం, బుధవారం నాడు జిల్లేడు ఒత్తుతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. వీరు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. జన్మరాశిలో గురువు అంత అనుకూలంగా లేదు వీరికి. కాబట్టి దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.